హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇక్కడైతే మేము అందరం కూడా రెడీ అయిపోయాము. పెళ్ళికి అయితే ఇంక వెళ్ళాలి. ఇంకా మాకైతే బస్సు కూడా వెళ్ళిపోయింది. 7:20కి అని చెప్పారు బస్సు అయితే. ఇంకా అదైతే వెళ్ళిపోయింది, ఎందుకంటే టైం 8 అవుతుంది కాబట్టి. ఇంక ఇప్పుడు మళ్ళీ ఇంకా వేరే బస్ కోసం చూడాలన్నమాట. ఇంకందరం అయితే రెడీ అయిపోయామండి. ఇంకా స్టార్ట్ అవ్వడమే ఉండేది. ఫుల్ ఎండ. ఏరా రెడీయా? బ్లాక్ అండ్ బ్లాకా? స్టైల్గా ఉండదు కదా? పిచ్చిదాన్ని, మా చిన్ని పిచ్చిది, మా బుజ్జి పిచ్చిది, మా బుల్లి పిచ్చిది, మా విన్ని అయితే అలిగింది. చిన్ని తల్లి ఏరా ముందు ఎవరు రా ఫ్రెంటా? నువ్వు రే, నేను కూర్చుంటా. ఎందుకంటే అదైతే బాగా మరీ కిందకి వస్తుంది రా, బాగా వస్తుంది. బస్ ఎక్కలేదు నేను. అని చెప్తాడా? లేదు 2,000 పట్టుకోమన్నాడా? నేను ఎరిగి ఎక్కడికి పోమన్నాడు. లేదు లేదు లేదు. నిన్ను కూడా తీసుదా? వరే వరే, నేను చూడలేదు, సారీ. వేసుకున్నారా అండి? ఏందిరా నా కోసం చెప్పా? ఏమన్నా దొరకట? నేను ఎప్పుడు అడిగాను గుడి తీసుకోవాలని? నేను తెస్తాలే. కూర్చో మమ్మీ. అడేస్తానా? ఏందా ఆకలి కదా? అయ్యో
అప్పుడే అయిపోయినాయి ఇడ్లీ 9 గంటలకే. దోశ, వడ, సాంబార్. వీళ్ళందరం తీసేది మే నిన్న ఒకటేనా? నా బల్ల సాంబారు, నాకు చట్నీ కావాలి. ఓన్లీ చట్నీ, సాంబార్ వద్దు నాకు. నువ్వు వచ్చి తినొద్దురా. సాంబార్ పోసుకొచ్చారు, నువ్వు వంట తినేసి ఆంటీ కొత్త చట్నీ కావాలంట. నీళ్ళు ఎత్తుకోరా. నిన్నే మహం ఇది వాళ్ళ చెల్లి గడుగ్గా, ఇది కరీమోహంది, ఇది గోపిది. ఇంత మేపేసేది మే అని మీరు లేసారంటే నీళ్ళు పెట్టుకొని పోదాం. చెప్పకుండా కలిగి ఉంటాము మొత్తం ఉంటుంది వానరం వల్ల నీళ్ళు మేమైతే నాయుడుపేటలో ఆగామండి. చెప్పాను కదా బస్సు మిస్ అయిందని చెప్పి. ఇంకా మళ్ళీ టైంకి చేరుకోలేము, ఎందుకంటే వాళ్ళు 9 గంటలకి నలుగు స్టార్ట్ చేసేస్తామని అయితే చెప్పారనమాట. ఇంకా మనం బస్ కోసం చూసామంటే మనకి టైం సరిపోదు కదా, అందుకని చెప్పి మేము ఇంటికాడ స్టార్ట్ అయింది 8కి స్టార్ట్ అయ్యామండి. ఇంకా అందుకని అయితే కార్లో వచ్చేసాము. ఇంకా అందరం అయితే మేము ఇంకా మా పిన్ని వాళ్ళు ఇంకా మా వదిన వాళ్ళు అందరం కూడా కార్లోనే వచ్చేసామండి. ఇంకా మేమైతే నాయుడుపేటలో ఆగైతే ఇంకా టిఫిన్ చేసామన్నమాట. ఇంకా టిఫిన్ చేసేసి అయితే స్టార్ట్ అయ్యాం మళ్ళీ. ఏమ్మా దగ్గర కదా నడుచుకుంటూ పోవచ్చులే కానీ మళ్ళా కారు తీసి. ఇంకా మేమైతే పెళ్ళింటికి వెళ్ళిపోయామండి. ఇంకా వెళ్ళి నలుగులు అంతా కూడా చూసేసుకున్నాము. మేము వెళ్ళేటప్పటికే ఇంకా నలుగు అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా మేము కూడా కొంచెం నలుగు పెట్టేసి ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఇంకా తీసుకుని ఇంకా మేమైతే పోలేరమ్మ గుడికి వెళ్తున్నాము. ఇంకా మేము వచ్చిన ఊరికి మీకు చెప్పలేదు కదా, మేమైతే వెంకటగిరికి వచ్చామండి. వెంకటగిరిలో అయితే మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు. ఇంకా అక్కడ మా పెద్దమ్మ వాళ్ళ పాపది పెళ్ళి జరుగుతుందన్నమాట, మా చెల్లిదైతే. ఇంకా అక్కడికే వచ్చాము. ఇంకా అక్కడికి వస్తూ వెంకటగిరికి వచ్చాం కదా, పోలేరమ్మ వారిని కూడా దర్శనం చేసుకొని అయితే పోదామని చెప్పి ఇంకా అందరం అయితే స్టార్ట్ అయ్యామండి. ఇంకా వెళ్ళి చూసుకొని వచ్చేద్దామండి. ఇది కనేసి కట్టేశారు రూమా. ఏం చేస్తున్నామా? ఇంట్లో చేసేటప్పుడు కూరింది దళాపట్టిలో అటు చూసేది పర్వాలేదు. ఎవరిదో ఇల్లుగుందమ్మా, ఇల్లుగుంది, ఎవరో ఉన్నారు లోపల. ఇల్లు కాదండి అవును, చాలా లాగేసి పెట్టినారు ఆమె కనేసి ఆ బొమ్మలు చేశాను కొనుక్కుంటారు అక్కడ అది చేసుకుంటారు. ఆయనైనా అయితే మనోళ్ళైనా.
ఇంకా నేనైతే ఇంతకుముందు చూపించాను కదా, ఇంకా అదైతే పోలేరమ్మవారి జాతర అప్పుడు పోలేరమ్మవారిని బొమ్మ చేస్తారు కదండి, ఇంకా అక్కడే అయితే చేస్తారంట. ఆమె కోసం అని, ఆ బొమ్మ చేయడం కోసం అని చెప్పి ఒక రూమ్ లాగా అయితే వేసేస్తున్నారు. ఇంకా ఆ రూమ్లోనే బొమ్మను చేస్తారు. చెప్పమంటావా ఏదో వస్తుంది ఇంకా చూసారు కదండి, అమ్మవారిని అయితే చూసారు కదా. ఇంకా మేమైతే దర్శనం చేసుకున్నాము. ఇంకా దర్శనం చేసుకొని అయితే ఇంకా మళ్ళీ షాపింగ్ ఉందండి. ఇంకా షాపింగ్ అయితే వెళ్ళాలి. ఇంకా అక్కడికే వెళ్తున్నాం అనమాట. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అంటండి. ఆమెకి ప్రతి సంవత్సరం కూడా వెంకటగిరి జాతర చేస్తారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, చాలా ఫేమస్ వెంకటగిరి జాతర అయితే. వినాయక చవితి అయిపోయిన 3వ బుధవారం అయితే జాతర చేస్తారంట. ఆమె అయితే వెంకటగిరి రాజావారి కల్లో కనిపించి చెప్పిందంట, నేను ఊరికి మంచి చేస్తాను, మీరు ప్రతి సంవత్సరం నాకు జాతర చేయండి అని అయితే చెప్పిందంట. ఇంకా అప్పటి నుంచి అయితే జాతర చేస్తారు వాళ్ళు. ఇది మాత్రం కాపురం ఉండేది అంటే మళ్ళీ చూడొచ్చా? లోపలికి వెళ్ళా చూద్దామా? ఏముందో ఆడ ఏరా అద్దరు తలుపులు చూడరా తీసుకుంటారు. వదినా తీసుకో చెప్పులు. ఇంకా చూసారు కదండి, ఇంతకుముందు చూపించిన కోట అయితే రాజావారి కోట అంట. నేను ఇదే చూడడం, అసలు నేను ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చాను వెంకటగిరికి అయితే, ఇంకా మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. చాలా ఇయర్స్ అయిపోతుంది, దగ్గర దగ్గర 20 ఇయర్స్ అలా అవుతుంది. 2003లో వెళ్ళాను నేను వెంకటగిరికి. ఇంకా మళ్ళీ ఆ ప్యాలెస్, వెంకటగిరి రాజావారి కోట అయితే లోపలికి వెళ్దాం అనుకున్నాము, చూద్దాం అని చెప్పి, కానీ వెళ్ళలేదండి. మళ్ళీ ఎందుకులో ఏమన్నా అంటారేమో మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అయితే ఇంక మేము కళ్యాణ మండపానికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయామండి. ఇంకా మా కళ్యాణ మండపానికి వెళ్ళిన తర్వాత రెడీ అవుతాం అనమాట. ఇంకైతే పెళ్లి కూతురు స్టార్ట్ అయ్యింది కళ్యాణ మండపానికి వెళ్ళడానికి. ఇంకా పెళ్లి కూతురు కార్ అయితే అదేను. ఇంకా అక్కడ చూసారు కదా, పెళ్లి కూతురుని అయితే తీసుకొని వచ్చి అక్కడ అదైతే చంగాలమ్మ చెట్టు అంట, అక్కడైతే టెంకాయ అది కొట్టించి దండం పెట్టుకున్న తర్వాత, ఇంకా దండం పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా మండపానికి బయలుదేరేస్తారు. ఇంకా వాళ్ళు బయలుదేరిన తర్వాత ఇంకా మేము కూడా బయలుదేరేస్తామండి. ఆల్రెడీ మేమైతే కారులో కూడా ఎక్కి కూర్చోన్నాము. ఇంకా వాళ్ళు వెళ్ళడం మేము కూడా వెళ్ళిపోదాంలే అని చెప్పి. ఇంకా మిగతా వాళ్ళందరూ అయితే బస్కి వచ్చేస్తారండి. వాళ్ళకి ఆల్రెడీ బస్ అయితే అరేంజ్ చేశారు. ఇంకా అందరూ కూడా బస్కి వచ్చేస్తారు. శ్రవంత్ వదిన వాళ్ళ అమ్మ అదిగో బుడ్డోడు స్కూల్
అమ్మ తల నా జబ్బాక అసలు ఆహా, సాయి బాబా ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యి వచ్చేసామండి. ఫస్ట్ మేమే వచ్చాము పెళ్లి మండపానికి. అయితే పెళ్లి కూతురు రాలేదు, పెళ్లి కొడుకు రాలేదు. ఇంక వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళు మాకంటే ముందు బయలుదేరారు, కానీ వాళ్ళకంటే ముందు మేమే వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అయితే పెళ్లి చూసేసుకున్నాము. ఇంకా పెళ్లి తర్వాత అండి ఇదైతే. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత అయితే మేము ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంకా టైం అయితే ఇంకా అప్పటికే 11 అయింది. ఇంకా ఆ టైంలో అయితే ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాము మేము. మధ్యలో అంతా ఏమీ షూట్ చేయలేదండి, ఎందుకంటే ఇంకా మళ్ళీ ఎవరెవరో ఉంటారు కదా, వాళ్ళందరినీ ఎందుకు తీసి మళ్ళీ యూట్యూబ్లో పెట్టి ఎందుకు రిస్క్ గోలా అని చెప్పి నేనైతే ఏం షూట్ చేయలేదు మధ్యలో అయితే. ఇంకా ఇది నైట్ అండి, ఇంకా ఇంటికి స్టార్ట్ అవ్వాలన్నమాట. నేను వీడియోని కూడా ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. వీడియో ఏం కూడా ఇంకా తీయలేదండి. అండ్ బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.